ఫస్ట్ క్వశ్చన్ చూడండి. √1 + cos θ by 1 - cos θ is equals to cosec θ plus cot θ. Then θ lies in the quadrant. √1 + cos θ by 1 - cos θ is equal to cosec θ plus cot θ అయితే θ ఉండే పాదము ఏమిటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో రకరకాల పాదాల కాంబినేషన్స్ ఇచ్చారు. ఓకే, చూడండి. √1 + cos θ by 1 - cos θని డినామినేటర్ని రేషనలైజ్ చేసే ప్రయత్నం చేద్దామండి. అంటే దేనితో డివైడ్ అని మల్టిప్లై చేయాలి? 1 + cos θ తోటి మల్టిప్లై చేసాము, 1 + cos θ తోటి డివైడ్ చేసాము. రైట్ హ్యాండ్ సైడ్ cosec θ plus cot θ. ఓకే, న్యూమరేటర్లో 1 + cos θ హోల్ స్క్వేర్ వస్తుంది, డినామినేటర్లో 1 - cos² θ వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ 1/sin θ ప్లస్ cos θ sin θ అని రాయొచ్చు. ఓకే, ఇంకా న్యూమరేటర్లో 1 + cos θ హోల్ స్క్వేర్, డినామినేటర్లో sin² θ అండి, sin² θ అండి. ఇక్కడేమో 1 + cos θ sin θ అండి. ఇక్కడి వరకు అందరూ చేసి ఉంటారు. ఇక్కడి నుండి నేను లాక్కొని ఉంటాను కొంతమంది దగ్గర నుండి. చాలామంది చేసుంటారు ఆన్సరు. చూడండి, మనము స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేసాము అనుకుంటాము. లక్కీగా మనం చేసిన ప్రతి చోట అలా కరెక్ట్ అయ్యి ఉంటుంది, మీరు అదే నిజమని నమ్ముంటారు. ఓకే, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ చేయడం అనేది కాన్సెప్ట్ కాదండి. దీని అర్థము మాడ్యులస్ 1 + cos θ అని. డినామినేటర్లో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేయడం కాదు, మాడ్యులస్ sin θ అని. రైట్ హ్యాండ్ సైడ్ మీకు డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇక్కడ. ఓకే, చూడండి, నేను యూజ్ చేసిన మ్యాథమెటికల్ వెపన్ ఇది, గణిత ఆయుధం అండి ఇది. ఇది వాడాను నేను. √x² అంటే ఎక్కువ మంది x అని రాస్తారు, నేను mod x అని రాస్తాను. ఇప్పటి నుండి మీరు కూడా mod x అనే రాయాలి. ఓకే, అది రూలు. ఎందుకంటే √x² వాల్యూ ఎప్పటికీ కూడా నెగిటివ్ అవ్వకూడదు, కానీ x అని రాస్తే మీరు నెగిటివ్ చేసినట్టు అవుతుంది. √36ని నేను ఇంతకుముందు కూడా ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. 6² అని రాసిన తను స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేసి 6 అని రాస్తాడు. -6 హోల్ స్క్వేర్ అని రాసిన తను కూడా ఇది క్యాన్సిల్ చేసి -6 అని రాస్తాడు. మరి ఎవరిది కరెక్ట్ అండి? దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది రాంగ్ అండి. అందుకని ఏం చేస్తామంటే √6² అంటే పాజిటివ్ అని తెలిస్తే 6 అని రాస్తాం. నెగటివ్ అని తెలిసినప్పుడు కూడా ఆన్సర్ 6 రావాలి అంటే మాడ్యులస్ ఉంటే బెటరు. ఇది అన్నోన్ కదా, అక్కడ 6 అయితే నోను, ఇది అన్నోన్ కాబట్టి √x² అనేది మాడ్యులస్ x కరెక్ట్. మరి మాడ్యులస్ xని రిలీజ్ చేయడం ఎలా? x పాజిటివ్ అయితే ఉన్నది ఉన్నట్టుగా రిలీజ్ అవుతుంది. ఒకవేళ x నెగిటివ్ అయితే మన సపోర్ట్ అవసరం దాన్ని పాజిటివ్ చేయడానికి. అదే మాడ్యులస్ 6ని పాజిటివ్ చేయాలంటే మన సపోర్ట్ తీసుకుంటుంది. -6 అవుతుంది. మాడ్యులస్ 6 అయితే డైరెక్ట్గా 6 అవుతుంది. సో దానికోసమే మాడ్యులస్ యూస్ చేస్తామండి. రైట్, ఇక్కడ cos θ రేంజ్ ఏంటంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 1. తక్కువలో తక్కువ దీని వాల్యూ -1. ఆ సందర్భంలో 1 + -1 0. ఎక్కువలో ఎక్కువ దీని వాల్యూ 1. ఆ సందర్భంలో 2 అవుతుంది. ఓకే, అంటే నెగటివ్ అయితే ఎప్పుడూ కాదు. 0 ఉన్నా మాడ్యులస్ 0 0నే అవుతుంది. ఎస్, పాజిటివ్ ఉన్న మాడ్యులస్ x డైరెక్ట్గా x అవుతుంది. న్యూమరేటర్తో ప్రాబ్లం లేదు ఇక్కడ. కానీ చేసింది ఏమిటి? డినామినేటర్. అంటే నేను నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తున్నాను చూడండి.
1 ప్లస్ కాస్ థీటా మాడ్యులస్లో నుంచి రిలీజ్ చేశాను, కానీ మాడ్యులస్ సైన్ థీటా మాత్రము ఎల్లప్పుడూ 0 కానీ ధనాత్మకం కానీ అవుతుందన్న గ్యారంటీ లేదు. నేను క్యాన్సిల్ చేయలేదు, వీటిని పోలుస్తున్నాను. అంటే చివరికి మన ప్రాబ్లం ఎక్కడ ఆగిపోయిందో తెలుసా అండి? మాడ్యులస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా దగ్గర ఆగిపోయింది. మరి మాడ్యులస్ ఎక్స్ అని ఎప్పుడు రాయగలుగుతాము? వెన్ఎవర్ ఎక్స్ ఈజ్ పాజిటివ్. మైనస్ ఎక్స్ అని ఎప్పుడు రాయగలుగుతాము? ఎక్స్ లెస్ దెన్ 0. 0 అని ఎప్పుడు రాయగలుగుతాము? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మరి ఇక్కడ ఏం జరిగింది? మాడ్యులస్ ఎక్స్ ఉన్నట్టుగా బయటకు వచ్చింది. అంటే ఏం జరగాలి? సైన్ థీటా గ్రేటర్ దెన్ 0 కావాలి. ఇదండి మన ఆన్సర్. సైన్ థీటా గ్రేటర్ దెన్ 0 అయితే థీటా ఏ పదములో ఉంటుంది అనేది క్వశ్చన్. చివరికి అక్కడికి వచ్చింది చూడండి. మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో సైన్ థీటా పాజిటివ్ ఉండాలి అంటే థీటా ఎక్కడెక్కడ ఉండాలండి? ఫస్ట్లో కానీ సెకండ్లో కానీ ఉండాలి. రైట్, ఇదండి అది మన ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. సైన్ స్క్వేర్ పై బై 10 ప్లస్ సైన్ స్క్వేర్ 4π/10 సైన్ స్క్వేర్ 6π/10 సైన్ స్క్వేర్ 9π/10 వాల్యూ ఎంత అన్నాడు. ఓకే, చూడండి ఇలాంటివి చిన్నగా అయినాయని మీరు అంటున్నారు. ఒక్కసారి చూద్దాం దాని గురించి. సైన్ స్క్వేర్ π/10 ప్లస్ సైన్ స్క్వేర్ 4π/10 ప్లస్ సైన్ స్క్వేర్ 6π/10 ప్లస్ సైన్ స్క్వేర్ 9π/10 వాల్యూ ఎంత అంటున్నారు. ఓకే, మనకు ఒక రిజల్ట్ ఉంటుంది. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది స్టాండర్డ్ ఐడెంటిటీ. త్రికోణమితీయ సర్వ సమీకరణాలలో ఉన్న స్టాండర్డ్ రిజల్ట్ ఇది. కానీ దీనిని కండిషనల్ రిజల్ట్ లాగా కూడా మార్చాం మనం. ఎప్పుడైతే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అవుతుందో సేమ్ రిజల్ట్ విల్ బి చేంజ్డ్ యాజ్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ 90 degrees మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ లైన్లో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ 90 మైనస్ ఏ మళ్ళీ సైనే కదండి, 90 మైనస్ బి కాస్ 90 మైనస్ బి ఏ ప్లేస్లో 90 మైనస్ బి రాశాను. ఇప్పుడు ఇది కూడా సైన్ స్క్వేర్ బి అవుతుంది. ఇది ఈ రిజల్ట్ నుంచి వచ్చిన అప్లికేషన్. అంటే ఏం చెప్తుంది? ఏ కామా బిలు రెండు కూడా పూరక కోణాలైతే, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే, సమ్ 90 degrees అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్తుంది. రైట్, అంటే ఉదాహరణకి సైన్ స్క్వేర్ 5 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 85 degrees వాల్యూ 1 అని చెప్తుంది. ఇదే కదండి, సైన్ స్క్వేర్ 5 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 85 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటుంది. ఎందుకంటే ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి, ఇవి రెండు పూరక కోణాలు కాబట్టి. ఒక్క 585 కాదండి, ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే మీ ఇష్టం వచ్చిన యాంగిల్స్ తీసుకోండి. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ విత్ సైన్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 అని చెప్తుంది. రైట్, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. సైన్ స్క్వేర్ π/10 ప్లస్ సైన్ స్క్వేర్ 4π/10 ప్లస్ దీనిని మన రేంజ్లోకి తీసుకొస్తాను చూడండి. π మైనస్ 4π/10 ప్లస్ సైన్ స్క్వేర్ π మైనస్ π/10. ఏం రాశానో చూడండి. 6π/10ని π మైనస్ 4π/10 అని రాశాను. 9π/10 ఏమో π మైనస్ π/10 అని రాశాను. ఓకే, చూడండి ఇంకొక స్టెప్ రాస్తాను. సైన్ స్క్వేర్ π/10 ప్లస్ సైన్ స్క్వేర్ 4π/10 ప్లస్ సైన్ స్క్వేర్ సైన్ π మైనస్ థీటా సైన్ థీటా. ఒకవేళ మైనస్ సైన్ థీటా వచ్చినా కూడా స్క్వేర్ ఉంది కాబట్టి సరిపోయేది, ప్లస్ సైన్ స్క్వేర్ π/10.
గమనించండి, π/10 4π/10 రెండింటిని యాడ్ చేస్తే 90 degrees, π + 4π 5π 5π/10 అంటే π/2 π/2 అంటే 90 degrees. ఈ రెండింటిని యాడ్ చేస్తే కూడా 90 degrees వస్తుంది. కాబట్టి ఈ రెండు టర్మ్స్కి 1, ఈ రెండు టర్మ్స్కి కూడా 1. 1 + 1 = 2. 2 ఆన్సర్ అండి. అది సెకండ్ ఆప్షన్లో ఉంది చూడండి. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. ఓకే, ఇక్కడ యూజ్ చేసిన రిజల్ట్ ఏంటనేది చెప్పాను నేను మీకు. రైట్, ఇఫ్ sec theta plus tan theta is equals to 2/3, then the value of sin theta. sec theta plus tan theta is equals to 2/3 అయితే sin theta యొక్క విలువ అంటున్నారు. ఏంటో చూద్దామండి. sec theta plus tan theta is equals to 2/3. ఇక్కడ ఒక రిజల్ట్ గుర్తు చేస్తాను నేను మీకు. sec² θ మైనస్ tan² θ is equals to 1 కదండి. ఇది రెండవ సర్వ సమీకరణం, సెకండ్ ఐడెంటిటీ, విచ్ కెన్ బి ఫ్యాక్టరైజ్ sec θ మైనస్ tan θ ఇంటూ sec θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే దీని అర్థం ఏంటండి? sec θ ప్లస్ tan θ, sec θ మైనస్ tan θ బోత్ ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. ఇవి రెండు ఒకదానికొకటి పరస్పర వ్యుత్క్రమాలు. కాబట్టి sec θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 అని రాసే రైట్ మనకుంది. రైట్, యాడ్ చేసిన సందర్భంలో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 2 sec θ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ప్లస్ 3/2, 4 + 9 13/6. sec θని ఇటువైపు తెస్తే 13/12. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే, ఇప్పుడే దీని గురించి నేనేమీ మాట్లాడడం లేదండి, బ్లైండ్గా ఫాలో అయిపోతున్నాను. 13 ఇది, 12 ఏమో అడ్జసెంట్, అప్పుడు ఇది 5 అవుతుంది కదా ట్రిప్లెట్ ప్రకారము. మనని అడిగింది వాడు sin θ కాబట్టి sin θ 5/13 అండి. 5/13 ఎక్కడుంది అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ cot π/16, cot 2π/16, cot 3π/16, సో ఆన్ cot 7π/16 అండి. ఇక్కడ కూడా ఒక్క రిజల్ట్ని మైండ్లోకి తెచ్చుకోవాలి. a + b ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. cot a ఇంటూ cot b గురించి మాట్లాడితే cot a b ప్లేస్లో 90 - a అని రాయొచ్చు. అప్పుడు ఇది cot a, cot 90 - a అంటే tan a, which is equals to 1. అంటే a + b ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, cot a ఇంటూ cot b ఈజ్ ఈక్వల్స్ టు 1. మళ్ళీ a, bలు పూరక కోణాలైతే, a, bలు పూరక కోణాలైతే cot a ఇంటూ cot b ఈజ్ ఈక్వల్స్ టు 1. జస్ట్ లైక్ cot 10 degrees ఇంటూ cot 80 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటున్నాడు. పూరక కోణాలు అయితే చాలు. ఓకే, మరి క్వశ్చన్ చూడండి. cot π/16, cot 2π/16, cot 3π/16, cot 4π/16, cot 5π/16, cot 6π/16, cot 7π/16 అండి. ఇదండి క్వశ్చన్. రైట్, π/16 7π/16 యాడ్ చేస్తే π/2 వస్తుంది. π/16 ప్లస్ 7π/16 అంటే 8π/16. 8π/16 అంటే π/2 అవుతుందండి. అంటే ఈ రెండు పూరక కోణాలు. 2π/16 6π/16, 8π/16 అది కూడా π/2నే. 3π/16 5π/16 అది కూడా π/2నే అవుతుంది. ఇది మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది, కానీ π/4 అయింది. cot 45 degrees దానంతట అదే 1 అవుతుంది. కాబట్టి
ఇప్పుడు మనకు ఆన్సర్ ఏం కావాలండి? 1 ఇంటూ 1 ఇంటూ దీనికి 1, దీనికి 1, ఇంకొక 1, cot π/4 కూడా 1. ఆన్సర్ 1 అండి. 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin పవర్ 6θ ప్లస్ cos పవర్ 6θ మైనస్ 3 టైమ్స్ sin పవర్ 4θ ప్లస్ cos పవర్ 4θ. చూడండి, మనము వీటికి సంబంధించిన రిజల్ట్స్ డిరైవ్ చేసి పెట్టాము. sin² ప్లస్ cos² ఈజ్ ఈక్వల్స్ టు 1ని యూజ్ చేసుకొని వీటికి రిజల్ట్స్ తయారు చేశామండి. 2 ఇంటూ sin పవర్ 6θ ప్లస్ cos పవర్ 6θ అంటే 1 - 3 sin² cos² మైనస్ 3 టైమ్స్ sin పవర్ 4θ ప్లస్ cos పవర్ 4θ అంటే 1 - 2 sin² cos². చూడండి, 2 - 6 sin² cos² మైనస్ 3 ప్లస్ 6 cos² sin². ఇది క్యాన్సిల్ అయిపోతే 2 - 3 ఈజ్ ఈక్వల్స్ టు -1. సారీ, రిజల్ట్స్ ఎలా వచ్చాయి అంటే sin పవర్ 6θ ప్లస్ cos పవర్ 6θని sin² హోల్ క్యూబ్ ప్లస్ cos² హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదండి. లుకింగ్ లైక్ a³ ప్లస్ b³. ఇలాగే ఎందుకు రాశాం సార్? sin³ హోల్ స్క్వేర్ cos³ హోల్ స్క్వేర్ అని రాసి a² ప్లస్ b² ఫార్ములా మమ్మల్ని అడిగితే చెప్తాం కదా అంటారు. కానీ అలా రాయడం వల్ల ఐడెంటిటీ రావడం లేదు. మనం సాధ్యమైనంత సింప్లిఫై చేయాలి అంటే మనం రాసే స్టెప్తో యూజ్ ఉండాలి. sin² ప్లస్ cos² హోల్ క్యూబ్ a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఇప్పుడు ఇది 1 అవుతుంది, మైనస్ 3 sin² cos² అవుతుంది. అట్లాగే sin పవర్ 4θ ప్లస్ cos పవర్ 4θని కూడా sin² హోల్ స్క్వేర్ ప్లస్ cos² హోల్ స్క్వేర్ అని రాస్తే a² ప్లస్ b² ఫామ్లో ఉంటుంది. a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab 1 మైనస్ 2 sin² cos². కానీ కొంతమంది మహేష్ బాబులు కూడా ఉంటారు కదా, చికాకు వచ్చి ఇదంతా కాదు కానీ 10 మంది ఉన్నారు, నువ్వు అని వేసేసి వెళ్ళిపోదామంటుంటారు. సార్, ఇదంతా కాదు కానీ ఆప్షన్స్కి అసలు టీటాతో సంబంధమే లేదు, ఏమైనా చేయండి సార్ అంటారు. ఎస్, చేద్దామండి. ఆర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎనీథింగ్, మీ ఇష్టం వచ్చింది సబ్స్టిట్యూట్ చేయండి. ఇష్టం వచ్చింది ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేయమనే పర్మిషన్ ఇస్తామో సాధ్యమైనంత చిన్నగా వచ్చేటట్టు చూస్తాం. పుట్టు టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు ఆన్సర్ చూడండి, 2 టైమ్స్ sin 0 0 కదండి, cos 0 1 కదండి, మైనస్ 3 టైమ్స్ sin 0 0 కదండి, cos 0 1 కదండి, 2 - 3 ఈజ్ ఈక్వల్స్ టు -1 కదండి. ఏ కాన్సెప్ట్తో పని లేదండి. కానీ అన్నిసార్లు ఇది కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోవచ్చు. అందుకని ఈ మెథడ్, ఈ వెపన్ మన దగ్గర ఉండాలి. అన్నిసార్లు ప్రయోగిస్తే సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ లేదు. అందుకని వెనకాల ఆయుధం కూడా సిద్ధంగా ఉండాలి. లక్కీగా ఈ శత్రువు ఈ వెపన్ తోటే చనిపోయాడు, గెలిచాము. ఓకే, సో అన్ని ఆయుధాలు మన దగ్గర ఉండాల్సిందే. ఏ ఒక్కదానిని తక్కువ అంచనా వేయకూడదు. కానీ ప్రధాన ఆయుధాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇవి హ్యాండ్ ఇచ్చిన టైంలో మనని కాపాడేది ఇదే. రైట్, ద వాల్యూ ఆఫ్ sin 330 degrees ఇంటూ cos 120 degrees ప్లస్ cos 210 degrees ఇంటూ sin 300 degrees. చూడగానే వెంటనే sin a cos b ప్లస్ cos a sin b లాగా ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ యాంగిల్స్ డిఫరెంట్ చూడండి ఇక్కడ. రైట్, sin 330 degrees అని
సైన్ 360 మైనస్ 30 రాద్దాం. కాస్ 120ని 180 మైనస్ 60 రాద్దాం. కాస్ 210ని 180 ప్లస్ 30 రాసుకుందాం. సైన్ 300ని 360 మైనస్ 60 రాద్దామండి. సాధ్యమైనంత వరకు మీరు 180 360 హెల్ప్ తీసుకోండి యాంగిల్స్ కన్వర్షన్. ఎందుకంటే 180 దగ్గర 360 దగ్గర ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ చేంజ్ అవ్వవు. 90 దగ్గర 270 దగ్గర సైన్ కాస్ లాగా మారుతుంది, కాస్ సైన్ లాగా అవుతుంది, ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అవుతుంది, సెక్ కోసెక్ అవుతుంది, కోసెక్ సెక్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం 180 360 హెల్ప్ తీసుకోండి. ఇట్ గోస్ టు ఫోర్త్ క్వాడ్రంట్. సైన్ 30 కానీ ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి -1/2. ఇట్ గోస్ టు సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగటివ్, కాస్ 60 కనుక్కుంటే సరిపోతుంది డైరెక్ట్గా. 90 270 అయితే కాస్ సైన్ లాగా చేంజ్ అవుతుంది, సైన్ 60 √3/2 ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 180 ప్లస్ 30 గోస్ టు థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ నెగటివ్, కాస్ 30 అంటే -√3/2, సైన్ 360 మైనస్ 60 అంటే మళ్ళీ ఫోర్త్ క్వాడ్రంట్, సైన్ 60 అంటే -√3/2. 1/4 ప్లస్ 3/4 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఎక్కడుందండి ఇది? సెకండ్ ఆప్షన్లో ఉందండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ సైన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2, దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ పవర్ n ఆల్ఫా ప్లస్ కొసికెంట్ పవర్ n ఆల్ఫా ఈజ్ వేర్ n బిలాంగ్స్ టు z. వీడి n బిలాంగ్స్ టు z అని ఆన్సర్ మన చేతిలో పెట్టేశాడు. ఇదంతా కాదు కానీ ఇద్దరున్నారు, లేపేస్తే పోలే. n వాల్యూ 1 తీసుకుంటాను అంటారు. n వాల్యూ 1 తీసుకుంటే క్వశ్చన్ ఏమవ్వాలండి? సైన్ ఆల్ఫా ప్లస్ కోసెక్ ఆల్ఫా. ఆ వాల్యూ ఆల్రెడీ వాడే ఇచ్చాడు. ఆన్సర్ 2 అండి. n బిలాంగ్స్ టు z అంటే నువ్వు n ఎంత తీసుకున్నా నీకు వచ్చే ఆన్సర్ సేమ్ అయి ఉండాలి కదా. n వాల్యూ 1 తీసుకుంటే అడిగిన క్వశ్చను, ఇచ్చిన ఇన్ఫర్మేషను రెండు సేమ్ అవుతాయి. ఆన్సర్ 2 అండి. ఓకే, చూడండి దీనికి కాన్సెప్ట్ ఏంటి అంటే సైన్ ఆల్ఫా ప్లస్ కోసెక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2. మనకి ఆల్జిబ్రాలో x ప్లస్ 1/x గురించి మాట్లాడుతూ ఉంటాము. ఇలా ఇచ్చాడండి. సైన్ ఆల్ఫాని 1/sin ఆల్ఫాని యాడ్ చేస్తే 2 రావాలి అంటే సైన్ ఆల్ఫాకి ఉన్న అతిపెద్ద విలువ 1 దాని రేంజ్లో, అంతే కదండి. సైన్ ఆల్ఫాకు ఉన్న అతిపెద్ద విలువ 1, రెండింటిని యాడ్ చేస్తే 2 రావాలి అంటే ఖచ్చితంగా సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 రావాల్సిందే. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. ఎందుకు సార్? దీనిని 0.5 తీసుకొని దీన్ని 1.5 తీసుకుంటే 2 అవుతుంది కదా అనేవాళ్ళు ఉంటారు. కానీ సైన్ ఆల్ఫా అనేది 1.5 అయ్యే ఛాన్స్ లేదు కదండి. పోనీ దీన్నే 0.5 తీసుకోండి సార్, దీన్నే 0.5 తీసుకోండి, ఇది 1.5 అవ్వచ్చు కదా అంటారు. ఇది 1.5 అవ్వాలంటే ఏం జరగాలో చూడండి. ఏం జరగాలండి? ఇది 3/2 రావాలి. సైన్ ఆల్ఫా 2 అయ్యే ఛాన్స్ ఉందండి? 2 అయ్యే ఛాన్స్ ఉందా? లేదు కదా. అందుకని ఓన్లీ ద పాసిబిలిటీ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కొసికెంట్ ఆల్ఫా అనేది దాని రెసిప్రోకలే కదా, అది కూడా 1. అప్పుడు సైన్ పవర్ n ఆల్ఫా ప్లస్ కొసెక్ పవర్ n ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 పవర్ n ప్లస్ 1 పవర్ n. వచ్చేది ఆన్సర్ 2నే కదండి. ఈసారి మీకు ఎగ్జామ్లో ఇవ్వాల్సి వస్తే n ప్లేసులో 2025 పెట్టిస్తాడు. ఏమని? సైన్ ఆల్ఫా ప్లస్ కొసెక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే సైన్ పవర్ 2025 ఆల్ఫా ప్లస్ కొసికెంట్ పవర్ 2025 ఆల్ఫా ఎంత అని అడుగుతాడండి. రైట్? 8 tan A is equals to -15 and 25 sin B is equal to -7 and neither A nor B is in the fourth quadrant, then sin A cos B plus cos A sin B is equals to how much? 8 tan A ఇచ్చాడు -15, 25 sin B ఇచ్చాడు -7. A, Bలలో
ఏ ఒక్కటి కూడా 4వ పాదానికి చెందకపోతే sin A cos B ప్లస్ cos A sin B ఇజ్ ఈక్వల్స్ టు అంటున్నారు. చూడండి, నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ కోసము మరొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బి కోసం వేస్తానండి. ఇది బి అంటాను. చూడండి, 8 tan A is equal to -15 అంటే tan A is equals to 15/8. అప్పుడు ఇది 17. నిజానికి tan A నెగటివ్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కానీ ఫోర్త్ క్వాడ్రంట్లో కానీ ఉండాలి, కానీ ఇది 4వ పదానికి చెందదు అంటున్నారు కాబట్టి ఇది Q2 అండి. నెక్స్ట్ 25 sin B is equal to -7/25. సైడ్ అయితే -7 రాయలేను కదండి. మైనస్ దేనిని సూచిస్తుందంటే క్వాడ్రంట్ను సూచిస్తుంది. ఒకవేళ సార్ ఇది -7 రాద్దామంటే sin B is equals to -7/25 అయితే మైనస్ అనేది న్యూమరేటర్ సొంతమా? వై నాట్ -25 అండి? అందుకని మైనస్ని ఇగ్నోర్ చేసి క్వాడ్రంట్ని మాట్లాడతాం. 7/25 అంటే ఇది 24 అండి. అప్పుడు ఇది ఏ క్వాడ్రంట్లో ఉండాలి? బి అనే యాంగిల్ 4th కానీ 3rd కానీ ఉండాలి, నెగిటివ్ కాబట్టి. కానీ 4th లేదని ఆల్రెడీ చెప్పాడు కాబట్టి 3rd ఉండాలి. అంతే, క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిందండి. sin A cos B ప్లస్ cos A sin B ఇజ్ ఈక్వల్స్ టు sin A వాల్యూ రాసేటప్పుడు క్వాడ్రంట్ను మైండ్లో ఉంచుకోండి. సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి 15/17, సెకండ్లో పాజిటివ్ కాబట్టి. cos B 3rd నెగటివ్ కాబట్టి -24/25 ప్లస్ cos A సెకండ్లో నెగటివ్ అండి -8/17. sin B 3rd నెగటివ్ అండి -7/25. రైట్, చూడండి 17 × 25, 17 5s 85, 17 2s 34 ప్లస్ 8 425 అండి. డినామినేటర్ 15 × -24 అండి 360 -360 ప్లస్ 56 అండి. 360లో 56 పోతే -304/425 అనేది ఎక్కడుందో చూసుకోండి. ఓకే, సెకండ్ ఆప్షన్లో ఉందండి. నెక్స్ట్, ఇఫ్ 2 sin θ by 1 plus cos θ plus sin θ is equals to x, then the value of 1 minus cos θ plus sin θ by 1 plus sin θ is equals to how much? 2 sin θ by 1 plus cos θ plus sin θ is equals to x అయితే 1 minus cos θ plus sin θ by 1 plus sin θ యొక్క విలువ ఎంత? x అవుతుందా, 1/x అవుతుందా, x² అవుతుందా, 1/x² అవుతుందా అని చూడండి. ఇది ఆల్రెడీ x అని ఇచ్చాడు, మనకు దీని గురించి మాత్రమే తెలుసు. ఈ వాల్యూ అడిగాడు, ఈ వాల్యూ ఏం చేయాలో తెలియదు, దీని గురించి మాత్రమే తెలుసు కాబట్టి దీనిలోకి మార్చుకోవాలి. 1 minus cos θ plus sin θ by 1 plus sin θ ఇంటూ దీనిలాగా మార్చాలి అంటే డినామినేటర్లో 1 plus cos θ plus sin θ కనిపించాలి. 1 plus cos θ plus sin θ by 1 plus cos θ plus sin θ. రైట్, మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లో 1 plus sin θ ని ఒక యూనిట్ లాగా ట్రీట్ చేస్తే a plus b ఇంటూ a minus b ఉన్నట్టే కదండి. a² మైనస్ b². డినామినేటర్లో 1 plus sin θ ఇంటూ దీన్ని అలాగే ఉంచండి. ఇది కావాలనే తెచ్చుకున్నాం కాబట్టి సింప్లిఫై చేయకండి. న్యూమరేటర్లో చూడండి 1 plus sin² θ ప్లస్ 2 sin θ మైనస్ cos² θ బై డినామినేటర్ సేమ్ అండి. ఇప్పుడు 1 మైనస్ cos² θ కూడా sin² θ, ఇక్కడ ఒక sin² θ, పైన
2 sin square theta plus 2 sin theta by డినామినేటర్ సేమ్ అండి. 2 sin thetaని కామన్ తీస్తే 1 ప్లస్ sin theta పైన వచ్చింది. డినామినేటర్లో 1 ప్లస్ sin theta ఇంటూ 1 ప్లస్ cos theta ప్లస్ sin theta ఇది పోయింది. మిగిలింది ఏంటండి? 2 sin theta బై 1 ప్లస్ cos theta ప్లస్ sin theta. దానికి ఆల్రెడీ నామకరణం చేశారు ఎక్స్ అని, కాబట్టి ఆన్సర్ ఎక్స్. మళ్ళీ ఇదంతా కాదు కానీ ఇంకేదైనా మెథడ్ ఉంటే చెప్పండి సార్, మీ మనసులో ఉంది అంతే. ఏంటండి? టీటా ప్లేస్లో మన ఇష్టం వచ్చింది ఇచ్చుకుందామండి. ఓకే, టీటా ప్లేస్లో 90 degrees ఇచ్చుకుందాం. 0 ఇస్తే ఏమవుతుందంటే ఎక్స్ 0 అవుతుంది, ఎక్కువ ఆప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ ఏమవుతుంది అంటే 2 × 1/1 ప్లస్ 0 ప్లస్ 1 sin 90 అంటే 1 కదండి. 2/2 అంటే 2/2 అంటే 1. ఎక్స్ అనేది 1 అవుతుందా? ఓ, ఎక్స్ అనేది 1 అయితే మళ్ళీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కూడా ఉందంటారా? జీరో ఇచ్చినా కూడా వర్కౌట్ కాదు. చూడండి, ఇక్కడ కూడా 1 వచ్చింది అనుకోండి. ఒకవేళ 1 + 1 2/2 1 వస్తుంది. ఆ 1ని ఎక్స్ అనొచ్చు, ఎక్స్ స్క్వేర్ అనొచ్చు, 1/x అనొచ్చు, 1/x² అనొచ్చు. అన్ని ఆప్షన్స్ రెడీగా ఉన్నాయి చూడండి. సో టీటాని 45 degrees ఇచ్చుకుందామండి. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 1/√2, డినామినేటర్లో 1 + 1/√2 + 1/√2 అంటే ఎల్సిఎం ఏమవుతుందండి? ఇక్కడ √2 అవుతుంది, పైన √2 అవుతుంది, కింద 1/√2 + 1/√2 అంటే 2/√2, √2 + 1 అవుతుంది, అంటే 1 + √2 అవుతుంది. ఇది ఎక్స్ వాల్యూ అండి. మరి క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్లో 1 - 1/√2 + 1/√2, క్వశ్చన్లో కూడా అదే సబ్స్టిట్యూట్ చేయాలి కదా. 1 + 1/√2, రైట్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి √2 పైకి వెళ్తుంది, 1 + √2 కింద ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో అగైన్ ఎక్స్. కాబట్టి ఆన్సర్ ఎక్సే అవుతుంది. చూడండి, సబ్స్టిట్యూషన్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. అంటే సింగిల్ ఆన్సర్ వస్తుందా, మోర్ దెన్ 1 ఆన్సర్ వస్తుందా అనేది చూసుకోవాలండి. లేకపోతే అన్ని ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి, మన ఆన్సర్ ఇక్కడెక్కడో ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ దొరకగానే మనం టిక్ చేసుకుంటూ ఉంటాం. అందుకే చెప్తున్నాను, అన్ని వేళలా ఇది మనకు ఆన్సర్స్ని ఇవ్వదు మనం తీసుకునే సబ్స్టిట్యూషన్. ఇప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ 90 degrees తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది, కానీ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్ కూడా వస్తున్నాయి, అవి మనం చెక్ చేసుకోము. సో సబ్స్టిట్యూషన్తో ఉన్న ప్రాబ్లం అది, డిఫెక్ట్ అదండి. కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్స్ని చెక్ చేసుకునేటట్లయితేనే అలా వెళ్ళాలి. నెక్స్ట్, ఎలిమినేట్ టీటా ఫ్రమ్ ద ఈక్వేషన్స్ x is equals to a into cos power 4 theta, y is equal to b into sin power 4 theta. పై సమీకరణాల నుండి టీటాని తొలగించగా ఎప్పుడైతే సైన్ కాస్ కనిపిస్తాయో మనము సైన్ కాస్లో ఉన్న ఐడెంటిటీని యూజ్ చేయాలి. అంటే sin² θ ప్లస్ cos² θని యూజ్ చేయాల్సి ఉంటుంది. అది యూజ్ చేయాలంటే sin θ cos θ అని సంపాదించాలి. ఇక్కడ నుండి x/a is equal to cos power 4 theta. అదే cos θ కావాలి అంటే power 1/4, y/b power 1/4 sin θ. ఇప్పుడు థీటాని ఎలిమినేట్ చేయడం డెడ్ ఈజీ. ఓకే, sin² θ ప్లస్ cos² θ is equals to 1 అండి. అంటే x/a పవర్ 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/2, y/b పవర్
1/4 హోల్ స్క్వేర్ అంటే 1/2. ఓకే, this is equals to 1. That is there in first option only. ఓకే, లేదంటే అప్పుడప్పుడు టీటా సబ్స్టిట్యూషన్తో కూడా దొరుకుతూ ఉంటాయి. కాకపోతే ఇది ఈజీగానే ఉంది. అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకోవడం కంటే కాన్సెప్చువల్గా చేయడం బెటర్ అండి. రైట్, నెక్స్ట్ సైన్ టీటా ప్లస్ సైన్ ఆఫ్ పై ప్లస్ టీటా ప్లస్ సైన్ ఆఫ్ 2π ప్లస్ టీటా ప్లస్ సో ఆన్ ప్లస్ సైన్ ఆఫ్ nπ ప్లస్ టీటా, ఇక్కడ బ్రాకెట్ ఉందండి, సైన్ ఆఫ్ nπ ప్లస్ టీటా ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ దీని వాల్యూ ఎంత అన్నారండి. ఓకే, చూడండి 0 అన్నారు, సైన్ టీటా అన్నారు, 0 ఆర్ సైన్ టీటా, తెలుగు మీడియంలో 0 లేదా సైన్ టీటా, 0 అండ్ సైన్ టీటా, 0 మరియు సైన్ టీటా అన్నారు. ఓకే, చూడండి n ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చుకుంటే క్వశ్చన్ ఎక్కడ అయిపోతుంది, సైన్ టీటా ప్లస్ సైన్ ఆఫ్ పై ప్లస్ టీటా దగ్గర ఆగిపోతుంది. సైన్ టీటా మైనస్ సైన్ టీటా అవుతుంది, ఇది థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి 0 అవుతుంది. లక్కీగా 0 ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ ఒక డేంజర్ ఉంది. థర్డ్ ఆప్షన్లో కూడా 0 ఆర్ సైన్ టీటా ఉంది, ఫోర్త్ ఆప్షన్లో 0 అండ్ సైన్ టీటా ఉంది. మరి n ఈజ్ ఈక్వల్స్ టు ఆల్వేస్ 1 కానక్కర్లేదు కదా, n ఈజ్ ఈక్వల్స్ టు 2 కూడా అవ్వచ్చు కదా. అప్పుడు క్వశ్చన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే సైన్ టీటా ప్లస్ సైన్ ఆఫ్ పై ప్లస్ టీటా ప్లస్ సైన్ ఆఫ్ 2π ప్లస్ టీటా. సైన్ టీటాకి సైన్ టీటానే, సైన్ ఆఫ్ పై ప్లస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా ప్లస్ సైన్ టీటా. 2π ప్లస్ టీటా అంటే ఫస్ట్ క్వాడ్రంటే కదండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి సైన్ టీటా. మరి n అనేది ఈవెనా ఆడ్డా, ఐదర్ ఈవెన్ ఆర్ ఆడ్. n ఎట్ ఏ టైమ్ ఈవెన్ అండ్ ఆడ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు కదండి, ఉంటే ఇదైనా లేకపోతే ఇదైనా. అంటే దీనికి ఆన్సర్స్ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటండి, 0 ఆర్ సైన్ టీటా, 0 లేదా సైన్ టీటా. ఎట్ ఏ టైమ్ ఈవెన్ అండ్ ఆడ్ అయ్యే ఛాన్స్ లేదండి, అందుకని అండ్ని వదిలేసాం మనం. ఓకే, సో ఈ ఒక్కదానితో ఎందుకు ఆగిపోలేదు అంటే 0 కాంబినేషన్తో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కాబట్టి. రైట్, నెక్స్ట్ అండి చూడండి, sin x ప్లస్ cos x బై cos క్యూబ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు a tan క్యూబ్ ఎక్స్ ప్లస్ b tan క్యూబ్ ఎక్స్ ప్లస్ c tan x ప్లస్ d. దెన్ a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఇజ్ ఈక్వల్స్ టు ఎంత. దీనికి ఇది సమానమైతే a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఇజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నారు. నిజానికి ఏం చేయాలి అంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా tan టర్మ్స్ని సైన్ కాస్లోకి కన్వర్ట్ చేసి కింద కాస్ క్యూబ్ ఎక్స్ వస్తుంది క్యాన్సిల్ చేసి న్యూమరేటర్లో లైక్ టర్మ్స్ని కంపేర్ చేసుకుంటే వస్తుంది, ఒక 2 పేజీలు పడుతుంది. మనకి a ప్లస్ b ప్లస్ c ప్లస్ d రావాలి అంటే RHSలో సూటబుల్ సబ్స్టిట్యూషన్ ఏంటండి, a ప్లస్ b ప్లస్ c ప్లస్ d రావాలంటే ఇది 1 కావాలి, ఇది 1 కావాలి, ఇది 1 కావాలి. ఇవన్నింటినీ 1 చేసే సామర్థ్యము ఎవరికి ఉందండి, π/4 అనే యాంగిల్కే ఉంది. ఇప్పుడు LHSలో 1/√2 ప్లస్ 1/√2 బై 1/√2 హోల్ క్యూబ్ అండి. RHSలో a ఇంటూ 1 ప్లస్ b ఇంటూ 1 ప్లస్ c ఇంటూ 1 ప్లస్ d అండి. డైరెక్ట్గా మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. పైన 2/√2, కింద 1/2√2. √2 గెట్స్ క్యాన్సిల్డ్, ఇట్ గోస్ టు న్యూమరేటర్. కాబట్టి a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుందండి. ఈ 2 పైకి వెళ్తుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అండి. ఇదే బెస్ట్ మెథడ్ అండి. ఇంకా
నెక్స్ట్ ప్రాబ్లం. sin square 50 degrees plus cos square 130 degrees. sin square 50 degrees plus cos square 180 minus 50 degrees. 130 అంటే sin square 50 degrees నిజానికి cos 180 minus theta minus cos theta, but square is there. cos square 50 degrees. ఇది మన ఐడెంటిటీ కాబట్టి 1 అవుతుందండి. డెడ్ ఈజీ క్వశ్చన్, ఇది పెద్ద ప్రాబ్లం లేదండి. ఇఫ్ tan square theta is equals to 1 minus e square, ఓకే, sec theta plus tan cube theta into cosec theta is equals to tan square theta is equals to 1 minus e square అయితే sec theta plus tan cube theta into cosec theta is equals to ఎంత అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇచ్చింది tan square theta నే కాబట్టి అడిగిన దాంట్లో కూడా మనకి ఏమీ తెలియదు, ఇది మొత్తం tan thetaలలోకి మార్చుకోవాలి, అది మాత్రమే తెలుసు మనకు. ఓకే, ఇది మొత్తం tan thetaలోకి మార్చుకుంటే సరిపోతుంది, అప్పుడు మాత్రమే చేయగలుగుతాం కదండి. చూడండి, sec theta ప్లస్ tan cube theta ఇంటూ cosec theta ఇజ్ ఈక్వల్స్ టు sec thetaతో ప్రాబ్లం లేదండి. sec thetaని √1 ప్లస్ tan square theta అని రాయొచ్చు, అది పెద్ద విషయం కాదు. ప్లస్ ఇక్కడ tan square theta అని రాసి ఒక tan thetaని sin by cos రాసి దీన్ని 1 by sin రాస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. అక్కడ కూడా ఒక sec theta కామన్ వస్తుంది, తర్వాత రాద్దాం దీన్ని. అక్కడ కూడా ఇది కూడా ఒక sec theta అవుతుంది కదండి, 1 by cos theta అనేది. sec thetaని కామన్ తీస్తే 1 ప్లస్ tan square theta అవుతుంది. ఓకే, ఇది √1 ప్లస్ tan square theta, ఇదేమో 1 ప్లస్ tan square theta. ఓవరాల్గా 1 ప్లస్ tan square theta టు ద పవర్ ఇక్కడ 1/2, ఇక్కడ 1 కదండి, అంటే 3/2 అవుతుంది. tan square theta అంటే 1 మైనస్ ఈ స్క్వేర్, 1 ప్లస్ tan square అంటే 2 మైనస్ ఈ స్క్వేర్ టు ద పవర్ 3/2. 2 మైనస్ ఈ స్క్వేర్ టు ద పవర్ 3/2 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. చూడండి సార్, ఇదంతా ఎవరికి ఐడియా వస్తుంది సార్? ఇది చెయ్యాలి, sec thetaలోకి మార్చాలి అనేది, అది కాన్సెప్ట్ అండి. ఎందుకంటే tan square thetaనే తెలుసు కాబట్టి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఏది తెలుసో దాంట్లోకి మార్చుకోవాలి. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ అవతారం ఎత్తాలి. వాడు ఏ జబ్బుతో వచ్చినా మనకు వచ్చిన ట్రీట్మెంటే చేయాలి, మనకు వచ్చిన ట్రీట్మెంట్ తాలూకు లక్షణాలలోకి మార్చుకోవాలి వాడిని. మనకు తలనొప్పికి మందు రాయడమే తెలుసండి, వాడిని అది ఇది మాట్లాడి వాడు ఎంత పెద్ద జబ్బుతో వచ్చినా తల తిరిగినట్టు అనిపిస్తుందా అనాలి. వాడు అంత పేషెంట్ తల తిరిగినట్టు ఎందుకు అనిపించదండి? అవును, తల తిరిగినట్టు అనిపిస్తుంది అంటాడు, ఇంకా మందులు రాయడం మొదలు పెడతాడు, అంతే. దీనిలోకి మార్చుకున్నాం. అయితే ఇక్కడ ఏదైనా సబ్స్టిట్యూషన్ వర్కౌట్ అవుతుందేమో చూడండి, ట్రై చేద్దాం. θ ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees ఇచ్చి చూద్దామా? θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees ఇచ్చి చూస్తే 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఈ స్క్వేర్, ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఈ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండి. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్లోకి వెళ్తే sec θ, sec 45 అంటే √2, tan cube θ అంటే 1, cosecant 45 అంటే √2, అంటే 2√2 అంటే 2 power 1, 2 power 1/2, 2 power 3/2. ఈ వాల్యూ 0ని తీసుకొచ్చి ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 power 3/2 ఇక్కడ ఒక్క చోటనే వస్తుంది లక్కీగా. ఇంకొక ఆప్షను
2 ప్లస్ ఈ స్క్వేర్ టు ద పవర్ 3/2 ఇచ్చారనుకోండి, ఈ ఎలాగూ 0 కాబట్టి అక్కడ కూడా వచ్చి ఉండేది. అప్పుడు మన ఈ చిన్న ఆయుధానికి లొంగేవాడు కాదు. అప్పుడు వేరే సబ్స్టిట్యూషన్ తీసుకోవడమో కాన్సెప్చువల్గా చేయడమో జరిగేది. ఒక్కొక్కసారి ఏ సబ్స్టిట్యూషన్ తీసుకున్నా రెండు ఆప్షన్స్ వచ్చేటట్టు ఇస్తాడండి. సో దానికోసమే వజ్రాయుధం మన దగ్గర ఉండాల్సిందే. శత్రువుని బట్టి వాడికి చిన్న ఆయుధాన్ని వాడాలా, ఇంకొంచెం పెద్దది వాడాలా, ఇంకొంచెం పెద్దది వాడాలా, వజ్రాయుధం తీయాలా అనేది ఆలోచించాలి. రైట్, ఇవన్నీ మన వెంట ఉండాల్సిందే. ద డొమైన్ ఆఫ్ f of x is equals to sin of 5x plus 3. సైన్కి డొమైన్ r కాబట్టి లోపల ఉన్నది ఎలాగూ రియల్ నెంబరే కదండి. దీనికి డొమైన్ ఆరేనండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే సైన్ ఈజ్ డిఫైన్డ్ ఎవ్రీవేర్. ఎక్కడైనా ఎక్సెప్షనల్ కేసు ఉండుంటే అప్పుడు ఎక్స్ విలువ మారిపోయేది. 5x plus 3 కూడా x బిలాంగ్స్ టు r అయినప్పుడు 5x plus 3 కూడా రియల్ నెంబరే అవుతుంది. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ద రేంజ్ ఆఫ్ tan 5x. tan లోపల ఎంత ఉన్నా ఇదొక డిఫైన్డ్ రియల్ నెంబర్ అయ్యుంటే చాలు, ఇట్ ఈస్ ఆల్వేస్ బిలాంగ్స్ టు r అండి. ఎందుకంటే tan గ్రాఫ్ను అబ్జర్వ్ చేస్తే, ఒక్క బ్రాంచ్ని అబ్జర్వ్ చేస్తే కింది నుండి పై దాకా వెళ్ళిపోతుందండి. మిగతా బ్రాంచెస్ సంగతి మనకు అనవసరం, కానీ ఈ ఒక్కటి చూసినా మనకు అర్థమవుతుంది ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ ఫ్రమ్ -∞ to +∞. కాబట్టి tan ఫంక్షన్ రేంజ్ ఆల్వేస్ r అండి. tan లోపల వెళ్ళి మనం కూర్చున్నా నో ప్రాబ్లం అండి. x² + 3x + 2 ఇచ్చినా కూడా ఇట్స్ రేంజ్ ఈజ్ R. ఓకే, నెక్స్ట్ అండి, ద రేంజ్ ఆఫ్ secant power 4x. ద రేంజ్ ఆఫ్ secant power 4x అండి. secant x belongs to open -∞, -1 closed union closed 1, ∞ open. ఓకే, ఇలా ఎందుకు వచ్చింది అనేది మన ట్రిగనామెట్రీలో మనం డిస్కస్ చేసుకున్నాము. నేను మళ్ళీ ఆ స్టోరీలోకి వెళ్ళట్లేదండి. secant power 4x షుడ్ బిలాంగ్స్ టు, దీనికి పవర్ 4 రైజ్ చేస్తే నెగటివ్స్లో నుంచి రిలీజ్ అవుతుందండి. పవర్ 4 ఉన్న రియల్ నెంబరు ఎక్కడైనా నెగటివ్ అవుతుందండి? అవ్వదు కదా. కంప్లీట్గా ఐదర్ 0 ఆర్ పాజిటివ్లో ఉంటుంది. 0 పాసిబుల్ అయితే, కానీ 0 లేనే లేదు. కాబట్టి దీని రేంజ్ క్లోజ్డ్ 1, ఓపెన్ అండి. ఒకవేళ క్వశ్చన్లో secant power 2025x అని అడిగుంటే మీ ఆన్సర్ ఏంటండి? క్యూబ్ ఎక్స్ అనేది నెగటివ్ అవ్వచ్చు, పాజిటివ్ కూడా అవ్వచ్చు. క్యూబ్ పవర్ 5 పవర్ 7 ఆడ్ పవర్ ఎక్స్ ఉన్నప్పుడు నెగటివ్ ఆఫ్ ఆడ్ పవర్ నెగటివే, నెగటివ్ ఆఫ్ ఈవెన్ పవర్ నెగటివే. ఓకేనా? అప్పుడు ఏమై ఉండేదండి? ఫస్ట్ ఆప్షన్ అయి ఉండేదండి. ఓకే, పాజిటివ్ పవర్ ఆడ్ పాజిటివే, రైట్. x² + y² = 1, then 3x - 4x³ whole square plus 3y - 4y³ whole square. x² + y² = 1 అయితే 3x - 4x³ whole square plus 3y - 4y³ whole square. ఇప్పుడు నేనంటే ఇక్కడ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అనే టాపిక్ మీకు ఇచ్చి 15th రోజు ఎగ్జామ్ పెడతానన్నాను కాబట్టి మీ మైండ్ సెట్ మొత్తం ట్రిగనామెట్రీ గురించి ఆలోచిస్తుంది. మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇది ఆల్జిబ్రా క్వశ్చన్ అనుకోవచ్చు కదండి. ఎస్, వై నాట్? ఇక్కడ దొరికిపోయాడు వాడు. x² + y² = 1 అయ్యేటట్టుగా మీ ఇష్టం వచ్చిన సబ్స్టిట్యూషన్ ఇవ్వండి. నేను x = 1, y = 0 ఇస్తాను. రాంగా? ఏం కాదు. క్వశ్చన్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. 3 × 1 - 4 × 1 హోల్ స్క్వేర్, 3 × 0 - 4 × 0 హోల్ స్క్వేర్, 3 - 4 - 1 హోల్ స్క్వేర్ ఎంత అండి? 1 ఆన్సర్. 1 ఆన్సర్ అండి.
ఓకే, వీడి ఉద్దేశం ఏమిటి అంటే ఎక్స్ని సైన్ థీటా తీసుకోండి, వైని కాస్ థీటా తీసుకోండి అని చెప్పడం. ట్రిగనోమెట్రీ లోపల ఇచ్చాడు కాబట్టి. అప్పుడు 3 sin θ - 4 sin క్యూబ్ θ sin 3 θ హోల్ స్క్వేర్ sin స్క్వేర్ 3 θ, 3 cos θ - 4 cos క్యూబ్ θ cos 3 θ అవ్వదు, ఇంటర్చేంజ్ చేయాలి. అఫ్ కోర్స్ ఇది ఇక్కడికి తెచ్చినా కూడా మైనస్ అవుతుంది, కానీ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ ఏ అవుతుంది. ఇది cos 3 θ అవుతుంది, స్క్వేర్ ఉంటే cos స్క్వేర్ 3 θ అంటే sin స్క్వేర్ 3 θ ప్లస్ cos స్క్వేర్ 3 θ అనేది ఫండమెంటల్ ఐడెంటిటీ. అలా చేయమని వాడి ఉద్దేశం ట్రిగనోమెట్రీలో. సో మనం ఎలా చేసామన్నది కాదు కదా పాయింట్, ఆల్జిబ్రానా ట్రిగనోమెట్రీనా కాదు, ఆన్సర్ వచ్చిందా లేదా. tan 10 degrees, tan 20 degrees, tan 30 degrees. సో లక్కీగా ఇలాంటి క్వశ్చన్స్ 2 వచ్చాయండి మీకు. సో ఒక క్వశ్చన్ బోనస్ అన్నట్టే మీకు. ఇదే కాట్లో చేసాం మనం. ఓకే, tan 10 degrees, tan 20 degrees, tan 30 degrees, tan 40 degrees, tan 50 degrees, tan 60, tan 70, tan 80. ఇక్కడ కూడా a ప్లస్ బి 90 degrees అయితే tan a ఇంటూ tan b ఇజ్ ఈక్వల్స్ టు 1 అండి. కాబట్టి tan 10 ఇంటూ tan 80 1 అవుతుంది, tan 20 ఇంటూ tan 70 1 అవుతుంది, tan 30 tan 60 1 అవుతుంది, tan 40 tan 50 కూడా 1 అవుతుంది. 1 1 1 ఎన్నిసార్లు? 4 సార్లు 1 అవుతుంది ఆన్సర్. ఓకే, sin θ is equals to 3/5, then cos θ is equals to sin θ is equals to 3/5, then cos θ is equals to. చూడండి, sin θ 3/5 అయ్యుంటే ఇది 4 కావాలి కదా, పైథాగోరియన్ ట్రిప్లెట్. వెరీ క్లియర్, ఇట్ షుడ్ బి Q1 ఆర్ Q2 బికాస్ sin θ ఇస్ పాజిటివ్. ఇది పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి క్వాడ్రంట్ 1 అయినా అయి ఉండాలి, క్వాడ్రంట్ 2 అయినా అయి ఉండాలి θ. ఇప్పుడు cos θ ఏం రావాలండి? cos θ క్వాడ్రంట్ 1 అయి ఉంటే 4/5, క్వాడ్రంట్ 2 అయి ఉంటే -4/5 రావాలి. కాకపోతే 4/5 ఒక్కటే ఉంది మన దగ్గర, -4/5 కూడా ఉండుంటే మనం ఇరకాటంలో పడేవాళ్ళం. ఓకే, లక్కీగా 4/5 ఒకటే ఉంది. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. ఇది సింపుల్ క్వశ్చన్ మీకు. కాకపోతే మీరు డిస్కషన్ చేయకుండానే ఆన్సర్ చేసి ఉంటారు, నెక్స్ట్ క్వశ్చన్స్లో ఇబ్బంది పడి ఉంటారు. ఏం జరిగిందో నేను ఊహించగలను. sin π/2 ప్లస్ θ cos π మైనస్ θ cos 3π/2 ప్లస్ θ మైనస్ sin ఆఫ్ π/2 మైనస్ θ sin ఆఫ్ 3π/2 మైనస్ θ cot ఆఫ్ π/2 ప్లస్ θ. sin π/2 ప్లస్ θ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, π/2 1 రైట్ యాంగిల్ కాబట్టి సైన్ కాస్ లాగా చేంజ్ అవుతుంది. cos π మైనస్ θ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, పై ఉంది కాబట్టి మళ్ళీ కాసే వస్తుంది. 3π/2 ప్లస్ θ ఫోర్త్ క్వాడ్రంట్ కాట్ నెగిటివ్, 3 ఉంది కాబట్టి tan మైనస్ sin π/2 మైనస్ θ cos θ sin 3π/2 మైనస్ θ థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, 3 ఉంది కాబట్టి కాస్ cot π/2 ప్లస్ θ సెకండ్ క్వాడ్రంట్ మైనస్ tan θ. ఓకే, చూడండి, cos స్క్వేర్ θ tan θ మైనస్ cos స్క్వేర్ θ tan θ ఇస్ ఈక్వల్స్ టు 0 అండి. ఇదంతా కాదు, టీటా ప్లేస్లో మేము ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఎస్ యూ క్యాన్ పుట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆన్సర్ sin π/2 ప్లస్ θ, ఇది 0 అంటే sin π/2 1, cos π మైనస్ θ cos π అంటే -1, cot 3π/2 0 మైనస్ sin π/2 1, sin 3π/2 -1, cot π/2 0. ఆన్సర్ 0. ఇఫ్ x is equals to tan 1, y is equals to tan 1 degree,
దెన్ x is equals to tan 1, y is equals to tan 1 degree అయితే, సార్ ఇది టెక్స్ట్ బుక్లో లేని క్వశ్చన్ కదా, మాకు ఎగ్జామ్లో ఇవ్వరు కదా అంటే, ఇది ట్రిగనామెట్రీలోనే ఇవ్వకపోవచ్చు, దీనిని తీసుకెళ్ళి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్కి కనెక్ట్ చేయొచ్చు, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్లో అడగొచ్చు. ఇది ట్రిగనామెట్రీ క్వశ్చన్ అని ఎవరు చెప్పారండి? అవ్వకపోవచ్చు కదా. మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ అనే టాపిక్ చూస్తే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఈ క్వశ్చన్ కనిపించకపోవచ్చు, కానీ దీనిని తీసుకెళ్ళి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్లో కలపొచ్చు కదా. ఓకే, సో చూడండి, 1 డిగ్రీ అంటే 1 రేడియన్ అండి. 1 రేడియన్ అంటే ఇంచుమించు 57 degrees 16 minutes 48 seconds అప్రాక్సిమేట్లీ. ఓకే, ఎందుకంటే 180 degrees అంటే 180 degrees అంటే పై రేడియన్స్ అంటే 3.14 రేడియన్స్. ఓకే, 3.14 రేడియన్స్ అంటే 1 రేడియన్. 1 రేడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees బై పై అంటే 3.14 చేస్తే మనకి ఇంచుమించు ఈ వాల్యూ వస్తుంది. అంటే 1 డిగ్రీ పెద్దదా 1 రేడియన్ పెద్దదా అంటే 1 రేడియన్ ఇక్కడ యాంగిల్కి యూనిట్స్ ఏమీ లేకపోతే అది రేడియన్ మానములోని కోణం అండి. డిగ్రీస్ మర్చిపోయారని చెప్పేసి మనం డిగ్రీస్ యూనిట్స్ రాయకూడదు. డిగ్రీస్ ఏమీ లేవు అంటే అవి రేడియన్స్ అని అర్థం. అందుకే 1 రేడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాస్తాను చూడండి. 1 రేడియన్ గ్రేటర్ దెన్ 1 డిగ్రీ బై ఎంప్లాయీస్. ట్యాన్ ఫంక్షన్ని అబ్జర్వ్ చేస్తే ట్యాన్ ఫంక్షన్ గ్రాఫ్ ఎక్కడ చూసినా ఇలాగే ఉంటుందండి. సో దిస్ ఈజ్ అండ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే తక్కువ విలువలకు తక్కువ ట్యాన్ విలువలు, ఎక్కువ ఎక్స్ విలువలకు ఎక్కువ ట్యాన్ విలువలు ఉంటాయి. అంటే విలువలు పెరిగే కొద్దీ ట్యాన్ విలువలు కూడా పెరుగుతాయి. అప్పుడు ట్యాన్ 1 రేడియన్ ఈజ్ గ్రేటర్ దెన్ ట్యాన్ 1 డిగ్రీ. సో దేర్ ఫోర్ ఎక్స్ అంటే 1 రేడియన్ కదండి, గ్రేటర్ దెన్ వై. ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనేది మనకు థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుందండి. ఇఫ్ tan θ is equals to -4/3 then sin θ is equals to. ఇంతకుముందు sin θ ఇచ్చి cos θ కనుక్కోమన్న దగ్గర నేను ఒక విషయం డిస్కస్ చేశాను మీతో, అవసరం ఉన్నా లేకపోయినా. tan θ -4/3 అయితే sin θ is equals to ఎంత అంటున్నారు. -4/5 అవుతుంది కానీ 4/5 కాదు. ఇక్కడికి కట్ చేయాలండి, దీన్ని రెండు కలిసిపోయినాయి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం. -4/5 అవుతుంది కానీ 4/5 కాదు. -4/5 లేదా 4/5. 4/5 అవుతుంది కానీ -4/5 కాదు. ఇందులో ఏది కాదు. ఆప్షన్స్ కలిసిపోయినాయి చూడండి. మనం ఇచ్చినప్పుడు ఇది కింద ఉండే, మీకు ఎగ్జామ్కి వచ్చే వరకు అది పైకి వచ్చేసింది. ఆ రెక్టిఫికేషన్ ఒకసారి చూడాలండి, నోట్ చేసుకోవాలి. ఎగ్జామ్లో కూడా కిందే ఉందా, మనం తీసుకున్నప్పుడు ఇలా వచ్చిందా, పీడిఎఫ్ తీసుకున్నప్పుడు ఇలా వచ్చింది. ఓకే ఓకే రైట్. చూడండి, tan θ ఈజ్ ఈక్వల్స్ టు -4/3 అనగానే మన మైండ్లోకి 2 రకాల ఆలోచనలు వస్తాయి. టీటా అనేది ఇది ఆబ్వియస్గా 5 కదండి. టీటా అనేది Q2లో ఉండొచ్చు, లేదంటే Q4లో ఉండొచ్చు. tan θ నెగటివ్ అయింది కదండి. tan θ నెగటివ్ అయింది అంటే టీటా అనేది 2వ పాదంలో ఉండొచ్చు, లేదా 4వ పాదంలో ఉండొచ్చు. ఫస్ట్లో ఉండే ఛాన్స్ లేదు, థర్డ్లో ఉండే ఛాన్స్ లేదు. మరి ఇక్కడ నుండి sin θ రాయమంటే ఇది 2వ పాదంలో ఉంటే ధైర్యంగా 4/5, ఇది 4వ పాదంలో ఉంటే -4/5 అని రాయొచ్చు. 4th క్వాడ్రంట్లో అయితే సైన్ నెగటివ్ కాబట్టి ఆన్సర్ ఏంటండి, -4/5 ఆర్ 4/5 కరెక్ట్ అండి. నెక్స్ట్
sin theta is equals to a plus b by 2 root ab is positive, then the relation between a and b is, okay, చూడండి, sin theta is equals to a plus b by 2 root ab ధనాత్మకమైతే a మరియు b ల మధ్య సంబంధం a greater than b, a less than b, a is equal to b cannot be determined, మనం ఏమీ చెప్పలేము అంటున్నారు. చూడండి, sin theta ధనాత్మకం అన్నారు అంటే అది 0 కంటే ఎక్కువ. 0 కంటే ఎక్కువ అంటే మరి ప్లస్ ఇన్ఫినిటీ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందా? sin thetaకి ఒక రెస్ట్రిక్షన్ ఉంది, గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని. సో దీని అప్పర్ లిమిట్ మనకు తెలుసు, తెలియకపోతే ఇన్ఫినిటీ వరకు వెళ్ళే వాళ్ళం. అంటే 0 లెస్ దెన్ a ప్లస్ b బై 2 రూట్ ab లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. లెఫ్ట్ లిమిట్ని యూజ్ చేస్తే a ప్లస్ b గ్రేటర్ దెన్ 0 రావాలి, అది ఎక్కడా లేదు ఆప్షన్స్లో. కాబట్టి రైట్ లిమిట్ని యూజ్ చేసుకుందాం. a ప్లస్ b లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 రూట్ ab. ఓకే, a ప్లస్ b లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 రూట్ ab. ఒక్కసారి ఈ 2ని ఇక్కడే ఉంచినట్లయితే ఆన్సర్ అయిపోయిందండి. a ప్లస్ b బై 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రూట్ ab అండి. a ప్లస్ b బై 2 అంటేనేమో అర్థమెటిక్ మీన్ ఆఫ్ 2 నెంబర్స్, రూట్ ab అంటేనేమో జామెట్రిక్ మీన్. ఇది అంకమధ్యమము, ఇది గుణమధ్యమము. కానీ మనకు తెలిసిన అంకమధ్యమము గుణమధ్యమము రిలేషను am ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు gm. మరి వీడేమో am లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు gm అంటున్నాడు. అంటే ఇందులో కామన్గా ఉన్న కండిషను ఈక్వాలిటీ. అంటే దీని అర్థము a ప్లస్ b బై 2 లెస్ దెన్ అయ్యే ఛాన్స్ లేదు, ఓన్లీ ద థింగ్ ఈక్వల్ టు రూట్ ab. am ఈజ్ ఈక్వల్స్ టు gm ఎప్పుడు అవుతుందని డిస్కస్ చేసుకున్నాం ప్రోగ్రెషన్లో. a ఈజ్ ఈక్వల్స్ టు b, a ఈజ్ ఈక్వల్స్ టు b అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సార్ ఇక్కడి వరకు బాగానే ఉంది సార్, ఆ తర్వాత మీరేం మాట్లాడారో ఒక్క ముక్క అర్థమైతే తొట్టండి. మీరు అనుకుంటున్నారు మనసులో, మళ్ళీ చెప్పండి లేదా మా లెవెల్లో చెప్పండి అని 2 రకాలవి వినిపిస్తూ ఉన్నాయి నాకు. ఓకే, am gm తోటి మీకు సంబంధం లేదు, ఈ 2ని ఇక్కడికి తీసుకొస్తాను. a ప్లస్ b లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 రూట్ ab స్క్వేరింగ్ చేస్తానండి. a ప్లస్ b హోల్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4ab, a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అంటే ఏం జరగాలండి ఇక్కడ? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ a మైనస్ b హోల్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. మరి స్క్వేర్ క్వాంటిటీ నెగటివ్ ఎప్పుడైనా అవుతుందా? ఒకవేళ a మైనస్ b హోల్ స్క్వేర్ స్ట్రిక్ట్లీ లెస్ దెన్ 0 అని ఇచ్చుంటే మనం దాని గురించి ఏమీ మాట్లాడే వాళ్ళం కాదు. ఎందుకంటే అది అబద్ధం కాబట్టి, మనం మాట్లాడే వాళ్ళమే కాదు. స్క్వేర్ అనేది అయితే 0 అవుతుంది, లేకపోతే పాజిటివ్ అవుతుంది. కానీ నెగటివ్ ఎందుకు అవుతుందండి? నెగటివ్ అసలు కానే కాదు కదా ఎప్పుడు కూడా. అందుకని దాని గురించి చర్చించే వాళ్ళం కాదు. మరి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది అంటే ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది, ఈక్వల్ టు 0. ఇది 0 ఎప్పుడు అవుతుందండి? a ఈజ్ ఈక్వల్స్ టు b అండి. నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను అనుకుంటే ఇలా చేయొచ్చు. లేదు, అర్థమెటిక్ మీన్ జామెట్రిక్ మీన్ గురించి నాకు బాగా తెలుసు అనుకుంటే ఇలా రావచ్చు. ఓకే, a ఈజ్ ఈక్వల్స్ టు b అండి. ఇదంతా కాదు సార్, ఇంకెలాగైనా చెప్పండి సార్ అంటే చెప్తాను. చూడండి, a గ్రేటర్ దెన్ b అన్నాడు కదా, a వాల్యూ b కంటే ఎక్కువ తీసుకుందామండి, 3 తీసుకుందాం. b వాల్యూ 1 తీసుకుందాం. 3 ప్లస్ 1 4 బై 2 రూట్ 3 1.732 ఇంటూ 2 అంటే 3.4 అవుతుంది. 3.4 బై
4/3.4 అంటే గ్రేటర్ దెన్ 1 అవుతుంది, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇదంతా నాకు వద్దు సార్, నేను ఎలా గుర్తుపట్టాలి అంటే ఏ లెస్ దెన్ బి తీసుకొని చూడండి. ఈసారి బిని 3 తీసుకొని ఏని 1 తీసుకోండి, సేమ్ థింగ్ విల్ బి హ్యాపెండ్ కదా. ఇది రూల్డ్ అవుట్ కేసు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి తీసుకొని చూడండి, ఎప్పుడు మీ విత్ ఇన్ ద రేంజ్లో వస్తుంది. ఇది 2 ఇది 2 తీసుకోండి, 4/2 ఇంటూ √4 క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. సైన్ థీటా 1 అనడం న్యాయమే కదండి, పాసిబుల్ వాల్యూనే కదండి. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 180 degrees less than theta less than 270 degrees says that theta lies in థర్డ్ క్వాడ్రంట్. ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉందని చెప్తుంది. ఇది 5 అట, ఇది 13 అట, ఇది 12 అవుతుంది. అయితే cot square theta plus 12 tan theta plus 13 cosecant theta, ఇది Q3 ఇచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి, ఇది మూడవ పదములో ఉన్నట్టే కదండి. టీటా విలువ 180 కంటే ఎక్కువ, 270 కంటే తక్కువ అంటే ఇట్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. అప్పుడు కాట్ స్క్వేర్ టీటా, దీని నుండి కాట్ స్క్వేర్ టీటా అంటే థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి కాట్కు లోకల్ కదా థర్డ్ క్వాడ్రంట్, 12/5 హోల్ స్క్వేర్ ప్లస్ 12 టైమ్స్ tan టీటా అంటే 5/12 ప్లస్ 13 కొసీకెంట్ టీటా అంటే -13/5. రైట్, ఎంత పెద్దగా వచ్చాయి వాల్యూస్. ఓకే, 144/25, 12 క్యాన్సిల్ అయిపోయింది, 5 -169/5. ఓకే, ఎల్సిఎం 25 తీసుకుంటే 144, 25 × 5 125, ఇక్కడ 5 × 169, 5 × 169 ఎంత అవుతుందండి? 45, 34, 845. మరి ఇలాంటి ఆన్సర్ లేదేంటండి? ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ లేదు కదండి. ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ లేదండి. 5 కాట్ ఉండాలా, 5 కాట్ స్క్వేర్ టీటా ఉండాలట. అప్పుడు ఏమవుతుంది, 5 క్యాన్సిల్ అవుతుంది, 25. రైట్, క్వశ్చన్ రాంగ్ ఉందండి. ఇక్కడ 5 కాట్ స్క్వేర్ టీటా ఉండాలండి. రైట్ అండి, 5 కాట్ స్క్వేర్ టీటా ఉంటే కరెక్ట్ వస్తుంది చూడండి. అప్పుడు ఇదేమవుతుంది 144, ఇదేమో 25 అవుతుంది, ఇది 169 అవుతుంది. రైట్ అండి, 0 వస్తుందండి. క్వశ్చన్ రాంగ్ ఉందండి. దీనికి అందరికీ యాడ్ స్కోర్ వస్తుందండి. యా, నవ్యశ్రీ కరెక్ట్, యా వీణా కరెక్ట్. 5 ఉండాలి, 5 మిస్ అయిందండి. సో క్వశ్చన్ రాంగ్ వచ్చిందా? చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. నోట్ దిస్ పాయింట్. ఇఫ్ cos x plus cos square x is equals to 1, then sin power 12x plus 3 sin power 10x plus 3 sin power 8x plus sin power 6x is equals to cos x plus cos square x is equals to 1 అంటే చూడండి, cos x is equals to ఇది ఇక్కడికి తీసుకొస్తే sin square x అన్నట్లు. ఇప్పుడు క్వశ్చన్ sin square x లోకి కన్వర్ట్ చేసుకుంటే మనకు సింప్లిఫికేషన్ ఉందండి. sin square x హోల్ పవర్ 6, 3 sin square x హోల్ పవర్ 4 ఇంటూ sin square x, 3 sin square x హోల్ స్క్వేర్ ఇంటూ cos పవర్ 4x ప్లస్ sin square x హోల్ క్యూబ్. ఇలాగే ఎందుకు రాశారు సార్ అంటారా? ఇది cos పవర్ 6x అవుతుందా? sin square x ప్లేస్లో cos రాయొచ్చు కదండి. cos పవర్ 6x
ఇది 3 cos పవర్ 4x ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్. అవును, ఎందుకు స్ప్లిట్ చేసాం మనము? స్ప్లిట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఎందుకు అలా రాయాలి అనే డౌట్ వస్తుంది కదా మీకు. సైన్ పవర్ 6x హోల్ స్క్వేర్, సైన్ పవర్ 2x పవర్ 6, 3 సైన్ స్క్వేర్ ఎక్స్ పవర్ 5, 3 సైన్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్. దీనిని కాస్ పవర్ 6x ప్లస్ 3 కాస్ పవర్ 5x ప్లస్ 3 కాస్ పవర్ 4x ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ రాయొచ్చు కదండి. దీనిని కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ క్యూబ్ అని రాయొచ్చు. చూడండి ఒకసారి. ఏ క్యూబ్ ప్లస్ 3 a స్క్వేర్ బి, ఏ స్క్వేర్ చేస్తే పవర్ 4, బి చేస్తే మళ్ళీ కాస్ ఎక్స్, 3ab స్క్వేర్, ఇది ఇలాగే ఉంటుంది, దీనికి స్క్వేర్ వస్తుంది, ప్లస్ బి క్యూబ్. ఈ వాల్యూ ఆల్రెడీ 1 అన్నారు కదా, 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండి. రైట్. వన్ అండి, మోనిమ్మ గారు కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/2, then theta is equals to, if sin theta is equals to 1/2, then theta is equals to, చూడండి, sin theta is equals to 1/2 అంటే థీటాకి బేసిక్ వాల్యూ 30 degrees. అఫ్ కోర్స్ దీన్నే π/6 అనొచ్చు. సైన్ థీటా పాజిటివ్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కూడా కదా. ఇంతకుముందే నేను ఒక లెందీ సింప్లిఫికేషన్ వచ్చినప్పుడు మీరు 180ని కానీ 360ని కానీ యూజ్ చేయమని చెప్పాను చూడండి. ఎందుకంటే ఎవ్రీ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ విల్ బికమ్ ఇట్ సెల్ఫ్. 180 దగ్గర 360 దగ్గర, అందుకని 90, 270 జోలికి వెళ్ళొద్దు మనము. ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్కి వెళ్ళినప్పుడు 180 - 30 degrees రాయొచ్చు. మళ్ళీ కావాలి అంటే 360 + 30 కూడా రాయొచ్చు. థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో నెగటివ్ కాబట్టి ఫస్ట్లో సెకండ్లోకి రావాలి ఆల్వేస్. సో 30 degrees ఉంది, π/6 ఉంది. ఈ రెండు కరెక్ట్ అయినప్పుడు π1 కరెక్టే అవుతుంది, థర్డ్ది తెలిసినా తెలియకపోయినా. కానీ దిస్ ఈజ్ 150 degrees. 150 degrees అంటే 5 times 30 కదా, 5π/6 రాయొచ్చండి. ఇది π1 కరెక్ట్ అవుతుందండి. If tan theta is equals to -5/2, tan theta is equals to -5/2 అయితే థీటా ఏ పాదములోని కోణము? నెగటివ్ ఉంది అంటే సెకండ్ ఫోర్తే కదండి. ఇది సింపుల్ క్వశ్చన్ అండి, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. tan theta నెగటివ్ అంటే సెకండ్ ఫోర్త్లోనే అవుతుంది కదా. రైట్. sec theta is equals to 2/3, then the quadrant in which angle theta lies. sec theta is equals to 2/3 అయితే థీటా అనే కోణం ఉండే పాదము. చూడండి, నేను అదే చెప్తూ ఉంటాను, మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడైనా. sec theta is equals to, మీరు ఎంతసేపటికి sec theta is equals to 2/3 చూస్తున్నారు, అది పాజిటివా నెగటివా గమనిస్తున్నారు. ఓ సింతేనా సార్, మాకు చిన్నప్పటి నుండి ఆల్ సిల్వర్ టీ కప్స్ బ్రహ్మాండంగా నేర్పించారు మా టీచర్స్. sec theta ఎక్కడెక్కడ పాజిటివ్ అవుతుందో తెలియదా సార్ మాకు? ఫస్ట్లో ఫోర్త్లో అవుతుంది అని అనుకుంటున్నారు. బట్ నేను ఇచ్చిన sec theta 2/3 చూడండి, విచ్ ఈస్ లెస్ దెన్ 1. sec theta బిలాంగ్స్ టు -∞, -1 క్లోజ్డ్ యూనియన్ 1, అండి. ఇదండి. అంటే sec theta యొక్క వ్యాప్తి రేంజ్ ఎలా ఉంటుందంటే -1 నుంచి లెఫ్ట్కు ఉంటుంది, +1 నుంచి రైట్కు ఉంటుంది.
అంటే సెక్ థీటా వాల్యూ ఎప్పుడు కూడా -1కి +1కి మధ్యలో ఉండదు. కానీ నేను ఇచ్చింది సెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 2/3 విచ్ ఈజ్ లెస్ దెన్ 1. దేర్ ఈజ్ నో సచ్ యాంగిల్ థీటా ఎగ్జిస్ట్. అలాంటి థీటా అసలు ఉండనే ఉండదండి. ఏది కాదు, ఏ క్వాడ్రంట్లోనూ ఉండదు. అసలు థీటానే లేదంటే, అలాంటి థీటానే లేదంటే ఏ క్వాడ్రంట్లో ఎందుకు ఉంటుందండి? మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి అంటే బేసిక్స్ మర్చిపోయి ఒక ఫ్లోలో ఉంటాం. ఎంతసేపటికి ఇది ఏ పాదంలో ఉందన్నారు, ఆ పాదాలే కదా మనం చూసుకోవాల్సింది అని ఆలోచించి అక్కడికి వెళ్తూ ఉంటాము. జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇలా కూడా అడుగుతాడు వాడు అప్పుడప్పుడు మిమ్మల్ని. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 5/3 అని ఇచ్చి థీటా ఏ పాదంలోని కోణం అంటే ఓ సింతేనా సార్ అంటారు. పైగా మీరు అనుకునేది ఫస్ట్ సెకండ్ క్వాడ్రంట్స్ ఫస్ట్ ఆప్షన్లోనే ఇస్తాడండి. ఎందుకంటే మీరు సైన్ థీటా పాజిటివ్ అని మాత్రమే చూస్తారు వాడు పాదం గురించి అడిగినప్పుడు. నిజానికి సైన్ థీటా 5/3 అవుతుందండి ఎప్పుడైనా? దీని రేంజ్ ఇది మహా అయితే +1 వరకు ఎగరగలుగుతుంది, కిందికి -1 వరకు వచ్చిపోతుంది. చిరంజీవి బంగీ జంప్ చేసినట్టుగా కిందికి -1 పైకి +1, కిందికి -1 పైకి +1. అంతేగాని 5/3 అంటే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది చూడండి. ఉదాహరణకి 1.56 అనుకుందాం. అసలు సైన్ థీటా 1.56 అవుతుందా? అలాంటి థీటా ఉందా ప్రపంచంలో? ఎక్కడా లేదండి. కాబట్టి జాగ్రత్తగా చూడాలి క్వశ్చన్స్ని అని చెప్పడానికి అలర్ట్ ఇది. ఓకే, క్వశ్చన్ పెద్ద కష్టమైనదైతే కాదు, అవుట్ ఆఫ్ సిలబస్ అసలే కాదు. మీకు రాని క్వశ్చన్ ఇవ్వలేదు తీసుకొచ్చేస్తే, మీకు వచ్చిన దాన్ని మీరు పట్టించుకోని విషయాన్ని ఒక్కసారి చూడాలి అని గుర్తు చేసే ప్రయత్నమేనండి. రైట్, నెక్స్ట్ √3 + 2 cos A by 1 - 2 sin A to the power -3, 1 + 2 sin A by √3 - 2 cos A to the power -3. ఆప్షన్స్కి ఇక్కడున్న యాంగిల్కి అసలు సంబంధమే లేదు. కాబట్టి యాంగిల్ మన ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన యాంగిల్ ఇచ్చుకోవచ్చు అండి. ఏమిద్దని చెప్పండి? ఏ 0 కానీ π/2 కానీ ఇచ్చుకుందాం, మన ఇష్టం అండి. పుట్టి A ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees. అప్పుడు ఏమవుతుందండి? ఇది √3 + 2 బై 0 అంటే సైన్ 0 కదండి, టు ద పవర్ -3 ప్లస్ ఇది 0 ఇచ్చుంటే 1/√3 - 2 టు ద పవర్ -3 అండి. ఓకే, దీనిని 1/√3 + 2 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ప్లస్ లోపల రేషనలైజ్ చేస్తే √3 + 2 పైకి వెళ్తే కింద 3 - 2 ఉంటుంది, పవర్ -3 అవుతుంది. సారీ 3 - 4 అవుతుంది. సో 1/√3 + 2 హోల్ క్యూబ్, 3 - 4 అంటే -1. దీన్ని తిప్పి రాసినప్పుడు పవర్ ఆర్డ్ ఉంది కాబట్టి -1 ఇది కిందికి వస్తుంది, √3 + 2 హోల్ క్యూబ్. క్యాన్సిల్ అయితే 0 వస్తుందండి. సార్ అంతా మీ ఇష్టమేనా, 0 degrees ఇవ్వాలంటే మీకు నచ్చింది ఇవ్వచ్చు. ఎలాగో సబ్స్టిట్యూషన్కి వెళ్తున్నాం కాబట్టి కాస్త ఈజీగా ఉన్న యాంగిల్కి వెళ్తే బెటర్. లేదు అంటే దీనికి రెసిప్రోకల్ రాసేసి ఎల్సిఎం తీసుకున్న ఆన్సర్ వస్తుందండి. రాంగ్ ఏం కాదు, కొంచెం లాంగ్ అవుతుంది. రైట్.